గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ ట్రిప్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. అదే భద్రాచలం, పాపికొండలు అండ్ పర్ణశాల ట్రిప్. 2 days 1 night. తక్కువ ఖర్చుతో లో బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలో, ఒకవేళ మీకు లగ్జరీ కావాలంటే హై బడ్జెట్ ఎలా ఉంటుందో డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేసి మరిన్ని మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి కంప్లీట్ ట్రిప్ మీ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి మీ ఇంటికి తిరిగి వచ్చే వరకు లో బడ్జెట్కి 3500 రూపీస్ అండ్ హై బడ్జెట్కి 7000 రూపీస్ ఇంక్లూడింగ్ ఫుడ్, ట్రావెల్, బోటింగ్, రూమ్. హైదరాబాద్ టు భద్రాచలం. మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. వెళ్లడానికే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. లగ్జరీ ఆప్షన్, అది మీరు ఆటో లేదా క్యాబ్ తీసుకుంటే 300 నుంచి 500 రూపీస్ వరకు అవుతుంది. బడ్జెట్ ఆప్షన్, మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి మెట్రో లేదా బస్సులో వెళ్తే 60 to 80 రూపీస్ లోపే అయిపోతుంది. సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్, కొత్తగూడెం. డైలీ 2 trains ఉంటాయి. సాయంత్రం 5 PM కాకతీయ ఎక్స్ప్రెస్. దీని టికెట్ కేవలం 110 రూపీస్ జనరల్. ఇది నైట్ 11:45 భద్రాచలం రోడ్, కొత్తగూడెం చేరుకుంటుంది. ఈ ట్రైన్ కంప్లీట్ జనరల్ కోచెస్. సెకండ్ ఆప్షన్ నైట్ 11:45 మణుగూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీని టికెట్ కేవలం 130 రూపీస్ జనరల్. ఇందులో స్లీపర్ క్లాస్ 250 రూపీస్ ఉంటుంది. ఇదెక్కితే మార్నింగ్ 4:15 కల్లా కొత్తగూడెం స్టేషన్లో దిగచ్చు. మీరు దేవస్థానం రూమ్స్ బుక్ చేసుకుంటే నైట్ 11:45 ట్రైన్కి వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ 5 అలా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో దిగుతారు. అక్కడి నుంచి స్టేషన్ బయట షేర్ ఆటోలో ఉంటాయి. పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటారు. లేదు అంటే కొంచెం దూరం నడిస్తే కొత్తగూడెం బస్టాండ్ వస్తుంది. అక్కడ బస్సులో 80 రూపీస్కి వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటంటే ఆటో తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30 డైరెక్ట్ టెంపుల్ దగ్గరే డ్రాప్ చేస్తారు. దేవస్థానం రూమ్స్ చెక్-ఇన్ మార్నింగ్ 6 AM ఉంటుంది. హోటల్ అండ్ రూమ్ బుకింగ్. రూమ్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దేవస్థానం రూమ్స్ కావాలంటే 2-3 వీక్స్ ముందే ఒఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోండి. నాన్ ఏసీ 400, ఏసీ 1050 రూపీస్ ఉంటుంది. మీకు ఒఫీషియల్ వెబ్సైట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ ఆన్లైన్లో రూమ్స్ దొరకకపోతే టెంపుల్ వెస్ట్ గోపురం దగ్గర శ్రీరామభద్ర రెసిడెన్సీ ఉంటుంది. ఇక్కడ 650 నుంచి 900 రూపీస్ లోపు రూమ్స్ దొరుకుతాయి. మీరు ఎప్పుడు చెక్-ఇన్ చేస్తే అప్పటి నుంచి 23 hours వరకు టైం ఉంటుంది. పర్ణశాల అండ్ టెంపుల్ విజిట్. డే 1 మార్నింగ్ గోదావరి నదిలో స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక పర్ణశాలకి వెళ్ళాలి. మీరు షేర్ ఆటో మాట్లాడుకుంటే పర్ పర్సన్కి 200 రూపీస్కి 3 ప్లేసెస్ చూపిస్తారు. అది మీరు బస్సులో వెళ్తే ఓన్లీ పర్ణశాలకి మాత్రమే డైరెక్ట్ బస్ ఉంటుంది. బస్ ప్రైస్ 120 రూపీస్. మీరు బస్ ఎక్కాలన్నా బస్ స్టాండ్కి వెళ్లాల్సిందే. నా ఆప్షన్ అయితే ఆటోయే బెస్ట్. ఫస్ట్ శివాలయం, సెకండ్ పర్ణశాల టెంపుల్, థర్డ్ సీతమ్మవారి నారచీరల ప్లేస్. ఆఫ్టర్నూన్ కల్లా తిరిగి వచ్చేసి భద్రాచలం రాముడి దర్శనం చేసుకోండి. దర్శనానికి 3-4 hours పడుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆడవారికి డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళండి. ఈవినింగ్ దర్శనం కంప్లీట్ అయ్యాక అక్కడ మీకు దగ్గరలో ఉన్న పాపికొండల బోటింగ్ ఆఫీస్కి వెళ్ళి డిఫరెంట్ బోటింగ్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చింది బుక్ చేసుకోండి. భద్రాచలం టు పాపికొండలు ప్యాకేజ్ అయితే విత్ ట్రాన్స్పోర్ట్ 1300 రూపీస్, అది వితౌట్ ట్రాన్స్పోర్ట్ అయితే 1100 రూపీస్. డే 2 మార్నింగ్ పాపికొండలు బోటింగ్ అడ్వెంచర్. సెకండ్ డే మనం పాపికొండలకి వెళ్దాం. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఉదయం 9 కల్లా తెలంగాణ టూరిజం వారి వ్యాన్ మనల్ని పికప్ చేసుకుని బోటింగ్ పాయింట్కి తీసుకెళ్తారు. బోట్ ఎక్కాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఖచ్చితంగా ఉండాలి. గోదావరి నదిపైన బోట్లు జర్నీ చేస్తుంటే వ్యూస్ అదిలిపోతాయి. బోట్లో మ్యూజిక్, డాన్స్ అండ్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. మధ్యలో పేరంటాలపల్లి దగ్గర శివాలయం చూడ్డానికి టైం ఇస్తారు. ఈ వ్యూస్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. తరువాత ప్లేస్ పాపికొండలు. ఆ వ్యూ చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో గోదావరి నది. ఈ వ్యూ మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. తర్వాత ఈవినింగ్ 4:30 లోపల రిటర్న్ బోటింగ్ పాయింట్కి తిరిగి వచ్చేస్తాం. అక్కడి నుంచి మార్నింగ్ వచ్చిన సేమ్ వ్యాన్లో తిరిగి నైట్ 7 PM కల్లా టెంపుల్ దగ్గర దింపేస్తారు. రిటర్న్ జర్నీ. నైట్ 10:35 సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. దీని టికెట్ కేవలం 130 రూపీస్ జనరల్. ఇందులో స్లీపర్ క్లాస్ 250 రూపీస్ ఉంటుంది. ఇదెక్కితే ఎర్లీ మార్నింగ్ 4 AM కల్లా మీరు హైదరాబాద్లో ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, లో బడ్జెట్ అండ్ హై బడ్జెట్లో భద్రాచలం ట్రిప్ని ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.